మనం వీలైనంత మట్టుకు కామ్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఒక మూమెంట్ లో ఒక మాట, ఒక మెసేజ్, ఒక్క ట్రిగర్ పాయింట్ అండ్ ఒక్క అవమానం అండ్ ఫైనల్ గా కోపం మన మైండ్ లో మనకి తెలియని ఒక అగ్ని అంటుకుంటుంది. మైండ్ బ్లాంక్ అయిపోతుంది, హార్ట్ స్పీడ్ గా కొట్టుకుంటుంది, మాటలు చాలా పొద్దునగా బయటకు వస్తాయి. అండ్ ఆ టైంలో మనం తీసుకునే డెసిషన్స్, వాటి గురించి మనం మాట్లాడక్కర్లేదు. కోపం అనేది ఒక్క క్షణంలో వచ్చేస్తుంది, కానీ దానివల్ల జరిగే డ్యామేజ్ చాలా రోజులు, ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు అయితే ఎన్నో సంవత్సరాలు మనతోనే ఆ బాధను భరిస్తూ ఉంటాం. కానీ మీకు తెలుసా, కృష్ణుడు అర్జునుడితో ఎన్నో ఏళ్ల క్రితమే ఈ విషయంపై హెచ్చరించాడు. కోపం మన జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. మన జ్ఞానం ఎప్పుడైతే నాశనం అయిందో మన జీవితం అక్కడే సర్వనాశనం అయిపోతుంది. సో ఈ రోజు మనం భగవద్గీత నుంచి కోపం గురించి నేర్చుకుందాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఆస్క్ గీత. దిస్ ఇస్ మీ జగదీష్ వర్మ. అండ్ ఛానల్ కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే జగదీష్ ఎడ్జ్ టాక్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. ఇవాళ రోజుల్లో కోపం అనేది చాలా సాధారణమైన విషయం. ప్రతి ఒక్కరికి ఇలా వచ్చేస్తుంది. దీన్ని మనం చాలా సింపుల్ విషయంగా తీసుకుంటాం. అంతెందుకు, ట్రాఫిక్ లో వెనకున్నవాడు హారన్ కొట్టినా కోపం వచ్చేస్తుంది. మన చుట్టూ ఉన్న రిలేషన్స్ లో మనకు నచ్చని మాట ఏమైనా అన్నా కూడా కోపం వచ్చేస్తుంది. ఆఫీస్ లో బాస్ ఒక పని చెప్పినా కోపం వచ్చేస్తుంది. కుటుంబ గొడవలు, సోషల్ మీడియా కమెంట్స్ లో కూడా ఒక కమెంట్ చూసినా కోపం వచ్చేస్తుంది. బ్రేకప్స్, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా కోపాలు అనేవి చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు పైన చెప్పిన కారణాలన్నీ కూడా మన లైఫ్లో డైలీ జరుగుతున్నవే, డైలీ మనం ఫేస్ చేస్తుంది. దీన్ని మనం ఒక సింపుల్ గా ఇదే ఉందిలే, చాలా సాధారణమైన విషయం అని తీసుకుంటాం. కానీ కోపం అనేది ఒక బలహీనత. కోపం అంటే మన కంట్రోల్ ని మనమే తప్పడం. కోపం అంటే మన ఎమోషన్స్ ని మనమే చంపుకోవడం. కృష్ణుడు గీతలో చెప్పిన దాని ప్రకారం క్రోధం అనేది మనిషికి మొదటి అండ్ బలమైన శత్రువు. మనం అడగొచ్చు, ఇవన్నీ తెలుసు కూడా మనం మన కంట్రోల్ ని ఎందుకు తప్పుతాము, కోపం అనేది చాలా తొందరగా ఎందుకు వచ్చేస్తుంది అని. దీనికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, మనం ఒకటి అనుకొని అది జరగకపోతే కోపం అనేది ఇమీడియట్ గా వస్తుంది. ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ బ్రేక్ అవుతాయో మన క్రోధం అనేది బయటకు వస్తుంది. ఒక డిజైర్ వస్తుంది, అది ఫుల్ఫిల్ కాలేదు, కోపం. మనకు అటాచ్మెంట్ ఉంటుంది, అది డిస్టర్బ్ అవుతుంది, కోపం. కంట్రోల్ తప్పుతాం, కోపం. నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే, కోపం అనేది ఒక స్టాండర్డ్ ఎమోషన్ కాదు, ఇది ఒక రియాక్షన్ గా పనిచేస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశః, బుద్ధి నాశాత్ ప్రణశ్యతే. అంటే ఎప్పుడైతే మనం క్రోధంలో ఉంటాం, మనం ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. ఆ భ్రమ వల్ల మనం కరెక్ట్ గా ఆలోచించడం మానేస్తాం. ఎప్పుడైతే కరెక్ట్ గా ఆలోచించడం మానేస్తామో మన బుద్ధి నాశనం అవుతుంది. దానివల్ల మన లైఫే నాశనం అవుతుంది. ఎందుకంటారా, బుద్ధి ఎప్పుడైతే నాశనం అవుతుందో మనం తీసుకునేవన్నీ రాంగ్ డెసిషన్స్. దానివల్ల లైఫే మారిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన చైన్ ఏదైతే ఉందో, ఇది వరల్డ్లోనే మోస్ట్ డేంజరస్ సైకలాజికల్ చైన్. కోపం మనం కరెక్ట్గా ఆలోచించడం మానేసేలా చేస్తుంది. దానివల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము. దానివల్ల మన లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, ఫైనల్గా నాశనం అయిపోతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఒక రాంగ్ మెసేజ్ ఆర్ ఒక రాంగ్ వర్డ్ మీ నోటంటే వచ్చింది అంటే మీ రిలేషన్స్ ఆర్ ఫ్రెండ్షిప్స్ ఏవైనా బ్రేకప్ అయిపోతాయి. మీరు కోపంలో తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ మీ వర్క్ లైఫ్ని ఆర్ మీ బిజినెస్ లైఫ్ని ఏదైనా కూడా ఈజీగా నాశనం చేసేస్తుంది. కోపంలో మీరు ఇచ్చిన ఒక్క రియాక్షన్ మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేస్తుంది. అదే కోపంలో మీరు రియాక్ట్ అయిన విధానం వల్ల మీరు ఇష్టపడే వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. ఇక్కడ కోపం అనేది టెంపరీయే, ఒక క్షణంలో వస్తుంది, అదే క్షణంలో వెళ్ళిపోతుంది. కానీ ఆ డ్యామేజ్ మాత్రం పర్మనెంట్. అసలు ఈ కోపం దేని వల్ల పుట్టుకొస్తుంది? ఫస్ట్ థింగ్ ఎక్స్పెక్టేషన్స్, సెకండ్ ఈగో అండ్ కంపారిజన్, అటాచ్మెంట్. ఇవన్నీ కూడా మన కోపాలకు కారణాలే. ఎలా అంటారా, మీరు ఒక పని జరగాలనో లేదంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అనుకుందాం, అది జరగకపోతే ఏమవుతుంది, డిసప్పాయింట్ అవుతారు. దాని నుంచి మీకు చిరాకు, కోపం స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ వన్ ఈగో. వాడో మాట అన్నాడనో లేదంటే వాడిని వైపు వేలెత్తి చూపిస్తున్నాడనో లేదంటే నువ్వన్న మాటకి వాడు హర్ట్ అయ్యాడనో, ఇలా ఎన్నో కారణాలకి మనం కోపం అనేది రియాక్షన్గా చూపిస్తాం. ఇంకోటి కంపారిజన్. వాడి లైఫ్ ఎలా ఉంది, నా లైఫ్ ఇలా ఉంది, వాడి లైఫ్ ఎలా ఉంది, నా లైఫ్ ఇలా ఉంది, ఇలా కంపేర్ చేసుకుంటూ మనలో మనమే కోపం తెచ్చుకుంటాం, మన మీద మనకే కోపం వచ్చేలా చేసుకుంటాం. అండ్ ఇంకోటి అటాచ్మెంట్. మనం ఒక వస్తువుకి ఆర్ ఒక మనిషికి అటాచ్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే అది మనకు దూరం అవుతుంది అనే భయం స్టార్ట్ అవుతుందో కోపం స్టార్ట్ అయిపోతుంది. ఆ కోపం వల్ల వచ్చే రిజల్ట్స్ మళ్ళీ మనం దేనికైతే భయపడడం స్టార్ట్ చేసామో అదే జరుగుతుంది. కోపం, క్రోధం అనేది ఎక్కడో అంతరిక్షాల నుంచి పుట్టుకురావు.
అవి మనలోంచే వస్తాయి, కానీ మన చుట్టూ ఉన్న వాటన్నిటికీ మంట పెట్టేస్తాయి. దీనికి కృష్ణుడు చెప్పిన సొల్యూషన్స్ ఏంటంటే, ఫస్ట్ మనం రియాక్ట్ అవ్వే ముందు ఒక్క క్షణం ఆగాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే మన రియాక్షన్ని కొంచెం స్లో చేసుకోవడం. అంటే రియాక్షన్ ఎంత స్లో అయితే మన కోపం అంత కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి, వచ్చే రిజల్ట్. ఇప్పుడు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం, దాని నుంచి ఖచ్చితంగా అదే జరగాలి అని ఎప్పుడైతే ఎక్కువ అటాచ్ అయిపోతామో అది మనం తప్పించుకోవాలి. ఎప్పుడైతే ఆ రిజల్ట్ యొక్క అటాచ్మెంట్ మనం దూరం అవుతామో ఈ కోపం అనేది కూడా తగ్గుతుంది. అండ్ మన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవడం. దీనికి ట్రిగర్ అవుతాము అని ఫీల్ అవుతున్నాము అంటే దానికి దూరంగా ఉండడం చాలా బెటర్. అండ్ ఇంకో సింపుల్ రూల్ చెప్పనా, రెస్పాండ్, డోంట్ రియాక్ట్. పరిస్థితికి రియాక్ట్ అయ్యే కంటే మీరు రెస్పాండ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది అండ్ దానివల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే రియాక్ట్ అవ్వడం మొదలు పెడతారో మీ మైండ్ మీ కంట్రోల్ తప్పుతుంది, దాని నుంచి వచ్చే రిజల్ట్స్ మిమ్మల్ని నాశనం చేస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఆత్మబలం అనేది మీ కోపం కన్నా చాలా గొప్పది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కోపం మీలో ఉంటుంది, దాని కంట్రోల్ సిస్టమ్ కూడా మీలోనే ఉంటుంది. చాలా సార్లు మనం ఎన్నో విషయాలకి హర్ట్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం హర్ట్ అవుతామో మనలో తెలియకుండానే ఒక కోపం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ కోపం అనేది ఆ పరిస్థితిలో వ్యాలిడే, కానీ అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. కోపం తెచ్చుకోండి, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. మరో విధంగా ఆ కోపాన్ని చూపించండి ఫర్ యువర్ బెటర్ పర్పస్. మీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా మీరు ఆ కోపాన్ని ఎలా చూపించినా, దాని ప్రభావం ఎలా ఉన్నా మీ మంచికే. జితాత్మనః ప్రశాంతస్య, ప్రశాంతమైన మనసు మనకి ఎప్పుడు బలాన్ని ఇస్తుంది. ఆ మనసు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అదే మన వీక్నెస్ గా మారుతుంది. ఎప్పుడైతే మీకు కోపం వస్తుందో ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇది మీకు మీరు చెప్పుకోండి, ఇది నేను కాదు, ఇది కేవలం నా మైండ్ రియాక్ట్ అవుతుంది అని అనుకుంటే చాలు, మీ ప్రశాంతత మీకు తిరిగి వస్తుంది, మీ కోపం మీ కంట్రోల్లోకి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసి యాంగర్ మన లైఫ్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.